ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. విశాఖలోని స్టేడియానికి దివంగత సీఎం వైఎస్ఆర్ పేరును తొలగించడం ఏంటని నిలదీశారు. కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాల్లో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందన్నారు. అధికారంలోకి రాగానే నాగార్జున యూనివర్సిటీలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని మండిపడ్డారు. పేరు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ స్థానాన్ని చెరిపి వేయలేరు అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అలయన్స్ గవర్నమెంట్లో అత్యంత కిరాతకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే, డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విసిఏ స్టేడియం అని చెప్పేవాళ్ళు. ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి పేరు కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, దాన్ని కూడా వైఎస్ఆర్ కడప అని చెప్పి మళ్ళీ మార్చడం నాకు అర్థం కాదు. ఇవి ఎందుకు ఇలాంటి అన్నెసెసరీ అంశాలని టచ్ చేయటం? చంద్రబాబు గారు ఏమో డిస్ట్రిక్ట్ పేరు మార్చడం, ఇదేమో స్టేడియం పేరు మార్చడం, ఆ రోజు బీచ్ ఫ్రంట్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని కూడా చాలా దౌర్జన్యంగా తొలగించడం. ఇంతకుముందు చూసాం యూనివర్సిటీ దగ్గర, వైఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గర కూడా ఇష్టానుసారం పేర్లు ధ్వంసం చేసి చేయటం. ఇది వాళ్ళకేదో మేము కక్ష తీర్చుకున్నాం, లేకపోతే కసి తీర్చుకున్నాం, మాకు నచ్చినట్టు చేస్తామని అనుకోవచ్చు. కానీ బ్రాండ్ ఏపీ బ్రాండ్ వాల్యూని, ఈ స్థాయిలో ఉన్నదాన్ని కింద స్థాయికి తీసుకొచ్చేటటువంటి పనులు ఇవి. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టడం లేదు? ఖచ్చితంగా ఈ చర్యల వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.